అందరికీ నమస్కారం. బడి బాటలో భాగంగా రెండవ రోజు కార్యక్రమం విజయవంతమైంది. మన తేలికుంట గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులచే నేను కూడా వాళ్ళతో పాటు గ్రామంలో ర్యాలీ తీయడం జరిగింది. నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఈరోజు నేను చెప్పాను కదా, మన యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్లలో నటిస్తున్నా అని చెప్పిన కదా, ఈరోజు వచ్చింది. పేగు బంధం అనే సినిమా వచ్చింది, మినీ షార్ట్ ఫిలిం. చిన్న సినిమాలు అని యూట్యూబ్లో కొట్టండి. అక్కలు చెల్లెళ్ళు అందరూ అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు కదా. కొన్ని మాటలు కూడా నాకు ఎక్కువ రావు, అన్ని మాట్లాడుతూ ఉంటా. చూసే వాళ్ళు కూడా చెప్పినవి చెప్తావు కదరా అని అనుకుంటా వస్తూ ఉంటారు, అంటూ ఉంటారు అప్పుడప్పుడు. ఏమనుకోకండి దయచేసి, ఎందుకంటే ఒక్కొక్కరి మనస్తత్వం, ఒక్కొక్కరి ఆలోచన విధానం ఒకలా ఉంటుంది. కొన్ని విధాలల్లా, కొన్ని మాటలల్లా ఇంతే. తేలికుంట గ్రామంలో ఇంకా స్కూళ్ళ విశేషాలు చెప్పాలని ఉంది నాకు. బాల్యం నుంచి నేను పేగుబంధం ఈ షార్ట్ ఫిలిం రాగానే నాకు చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చినాయి. మరి బడికి పోని ఎడల మా నాన్న అసలు ఊకుండేటోడు కాదు. అమ్మ సర్లే ఈ ఒక్క పూట పోకుండా మంచిదే అని అనుకున్నా కానీ నాన్న మాత్రం తప్పకుండా స్కూల్కి పోవాలని కోపగించేటోడు. మేమైతే గుమ్మి సాటుకు జాక్కుందాము, పిల్లగాళ్ళు ఎటువారి, శ్యామలు ఎటువాయ, పిల్లలందరూ ఎటువారి, బడికి పోయినరా అనుకుంటా లోపలికి వచ్చేటోడు. ఇక నాన్న భయం మీద అయితే అందరం బడికి పోయి మంచిగా చదువుకొని ఇదైనాం, ప్రయోజకులమైనాం. అట్లే ఇప్పుడు ఉన్న ఈ యువతరం కూడా బాగా చదువుకొని ప్రయోజకులు కావాలన్నదే మా కోరిక. కాబట్టి నేను ఇవన్నీ ప్రతిదీ అప్లోడ్ చేస్తూ ఉన్నాను. వీలైనంత వరకు టైం ఉన్నప్పుడు చూడండి, దయచేసి ఏమనుకోవద్దు. ఒక అక్కలా ఒక చెల్లెలా చెప్పింది అని చెప్పుకోండి అంతే. ఈ మహావృక్షం లెక్క మీరు కూడా ఎదిగి పెద్దగా అవ్వాలని కోరుకుంటున్నా. ఎంతో మందికి విద్యా బుద్ధులు నేర్చుకొని మహావృక్షం లెక్క ఎదగాలి. ఈ చెట్టు కూడా ఎదిగి పెద్దగా కావాలని కోరుకుంటున్నా, ఇలానే రావి చెట్టులాగా. థ్యాంక్ యూ. మీ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. రోజు చూడండి నా యూట్యూబ్ ఛానల్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.